కార్తీక దీపం మే 26 ఎపిసోడ్ ట్విస్ట్ అదిరిపోయింది. దీపకు నిజం తెలిసింది. దాసు చెప్పిన నిజాన్ని కార్తీక్ దీపకు చెప్పేశాడు. నువ్వే మా అత్త కూతురివి దీప అంటూ పారు చేసిన పాపాన్ని, జ్యోత్స్న చేస్తున్న కుట్రలకు అసలు కారణాన్ని భార్యకు చెప్పేశాడు. ఈ క్రమంలోనే నేటి కథనం కీలకంగా, ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. కార్తీక దీపం మే 26 ఎపిసోడ్ దీప పుట్టుక గురించి దీపే తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగింది అంటే, జియో కార్తీక్ని కట్టుబానిసలా చేసి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆఫీస్లో ఆఫీస్ బాయ్లా కాఫీలు తెప్పించుకుని, టేబుల్స్ తుడిపించుకుని చుక్కలు చూపిస్తుంటే, ఇంటికి తీసుకెళ్ళి తాత షూస్ తుడిపించి భోజనాలు వడ్డించమని, ఇలా చాలా రకాలుగా ఆట ఆడిస్తుంది. అయితే కార్తీక్ అందుకు ఏమాత్రం ఫీల్ అవ్వడు. జియోకి త్వరలోనే నేనే చుక్కలు చూపిస్తా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే శివనారాయణ, సుమిత్ర, దశరథ్, పారుల దగ్గర కార్తీక్ అవమానించిన జియో అవన్నింటినీ వీడియోలు తీస్తుంది. వాటిని దీప చూసేలా కాంచన ఫోన్కి పంపిస్తుంది. ఇక దీప, కాంచన, అనసూయ అంతా అప్పటికే జరుగుతున్న దారుణం గురించి మాట్లాడుకుంటూ అల్లాడిపోతుంటే, ఆ వీడియోలు చూసి మరింత కుమిలిపోతారు. కార్తీక్ ఇంటికి వచ్చేసరికి అదే విషయానికి గురించి ముగ్గురూ ఏడుస్తూ, జియోని తిడుతూ, కార్తీక్ని ఇక రేపటి నుంచి వెళ్ళొద్దు అని ఒప్పించే ప్రయత్నం మొదలు పెడతారు.